శనివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మన్యశ్రీ శ్రీ బొంగ సంజీవ మాదిగ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ మాదిగ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ గారు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ సదరు వర్గీకరణ వలన మాదిగలకు 59 మాదిగ ఉపకులాలకు ఎంతో మేలు జరుగుతుందని సహకరించిన మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఎంఆర్పిఎస్ఎస్ కమిటీ సభ్యులు, ఈ కార్యక్రమాలలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు కోట సుబ్బు మాదిగ, ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపాక రమణారావు మాదిగ, చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు దావల రవి మాదిగ గారు, నరసరావుపేట టౌన్ నాయకులు మల్లెల మధు మాదిగ గారు, ఎడ్లపాడు మండలం అధ్యక్షులు సలికినేడి అశోక్ మాదిగ గారు, రొంపిచెర్ల మండలం నాయకులు రాయ నూతల పేతురు మాదిగ గారు మరియు బి దినేష్ మాదిగ గారు, యాకోబ్ మాదిగ గారు, ప్రసన్న మాదిగ గారు, ప్రేమ్ చందు మాదిగ గారు తదితరులు పాల్గొన్నారు. ఉషామోహన్ కమిషన్ పెట్టేసి సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాదిగలు ఉపకులాలు అలిపెరగడ పోరాటాలు చేస్తే నిన్నగాక మొన్న ఇచ్చిన గౌరవనీయ సుప్రీంకోర్టు తీర్పుకు మేమంతా కట్టుబడి మాకు ఒక సుప్రీంకోర్టు దేవాలయంగా భావించుకుంటూ ఈ వర్గీకరణకు సహకరించిన మన ప్రధానమంత్రి గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ గారికి, అలాగే దీనికి సహకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి ఎంఆర్పిఎస్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగనే ఎస్సీ వర్గీకరణ అంశం అనేది సుప్రీంకోర్టు పరిధి అయిపోయింది. ఇక మీదట అతి తక్కువ కాలంలో రాష్ట్ర ప్రభుత్వము మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కూటమి మద్దతు ఇచ్చి పార్టీని గెలిపించుకున్నాం మాదిగ ఉపకులాలు. ఎందుకంటే ఖచ్చితంగా మాట ఇస్తే మనం తప్పడం చంద్రబాబు నాయుడు గారని మేము గెలిపించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు వర్గీకరణను మేము జరగబోయే అసెంబ్లీ సమావేశం పార్లమెంట్ పెట్టేసి వర్గీకరణ చేసే దిశగా ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మాదిగ ఉపకులాలు న్యాయం జరిగిద్దని ఆశిస్తూ మరొక్కసారి ఎంఆర్పిఎస్ఎస్ తరపున ప్రధానమంత్రి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ఎస్ తరపున మేము ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై మాదిగ, జై జై మాదిగ.